మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. అచ్చేదిన్ అనుకుంటూ 2014లో బంపర్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడున్నటువంటి అంశాలు వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంశాలు, ధరల పెరుగుదల, ఇదిగో మొత్తం దేశానికి అచ్చేదిన్ని రప్పిస్తాను అని చెప్పేసి బీజేపీ ప్రధాన నాయకుడిగా అంతకుముందు గుజరాత్ని చాలా సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ రంగం మీదకి వచ్చారు. ఆయన 56 అంగుళాల సేనా, అచ్చేదిన్ ఇట్లాంటివన్నీ కూడా సరే, రామ మందిరము ఇట్లాంటివి ఎలాగూ ఉన్నాయి, అవన్నీ కూడా కలిసి వచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2019కి వచ్చేసరికి ఆ ఇష్యూస్ అన్నీ కూడా పక్కకెళ్ళి కేవలం సర్జికల్ స్ట్రైక్స్, కేవలం పుల్వామా అలాగే బాలాకోట్, ఏ విధమైనటువంటి అంశాలు ఇతర అంశాలు లేవు. కేవలం చొరబాటుదారులని జుట్టు పట్టుకొని ఈడ్చి మరీ చంపాము మేము అనేటటువంటి దేశభక్తి అంశం మీద అందరిలో కూడా అప్పుడు దేశభక్తి మతం అంతా కూడా వరదలై పొంగులెత్తినటువంటి అంశం అప్పుడు పనిచేసింది. కాబట్టి 2019లో ఇంకా అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. మిత్రులారా, ఇప్పుడు 2024 ఎన్నికల్లో అలాంటి అంశాలు ఏవి ప్రధానంగా పనిచేయటం లేదు. రాముడు లేడు, రామాలయం లేదు, బాలాకోట్ లేదు, పుల్వామా లేదు, సర్జికల్ స్ట్రైక్స్ లేవు, చొరబాటుదారులు లేరు, టెర్రరిస్టులు లేరు, ఇవేమీ లేవు. కేవలం కీలకమైనటువంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యల మీదే ఇప్పుడు ఎన్నికల యుద్ధం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు ఏ అంశాలను ముందుకు తీసుకువెళ్తున్నారు, ఏ అంశాల మీద ఎవరు ప్రజల్లోకి వస్తున్నారు, దానికి సమాధానాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు, గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా మనం చూస్తున్నామండి. ఆ విషయాలు, ఆ చర్చల లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా సరే, బీజేపీ ఎలాగూ అబ్కీ బార్ 400 పార్ అని 400 సీట్ల పాట పాడుతూ ఉంది. ఇప్పుడు ఆ పాట మానేసింది, అది వేరే విషయము. ఈ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే మాత్రం ఆ పాటతోనే ఇంకా ఉందన్నమాట. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి సర్వేలు ఏవి కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేవు. అసలు ఏం జరగబోతుంది ఈ ఎన్నికల్లో, వాస్తవంగా ఏం జరగబోతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏమిటి, ఎవరిని నమ్మాలి, ఏ సర్వేని నమ్మాలి అంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరెవరున్నారో, అలాగే పాదయాత్రలు చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఏ అంశాలు ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నాయో అనేటటువంటి విషయాన్ని స్టడీ చేసేటటువంటి యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, నిరంతరం నిర్భయంగా, సాహసంగా, ధైర్యంగా నిజాలను చెప్తున్నటువంటి యూట్యూబర్స్ ధ్రువరాఠి లాంటి వాళ్ళు, అలాగే రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, అభిషార్ శర్మ లాంటి వాళ్ళు, ది వైర్, స్క్రోల్ లాంటి గొప్ప గొప్ప న్యూస్ పోర్టల్స్ అన్నీ కూడా ఏం చెబుతున్నాయి ఇప్పుడు అనేటటువంటిది మొత్తం అంతా కూడా ఈ తాజా పరిశీలనలన్నీ కూడా పరిశీలిస్తే రవీష్ కుమార్ తాజాగా విడుదల చేసినటువంటి సర్వే అని చెప్పి అర్పిత్ శుక్లా అని ఆయన చేసినటువంటి ఆ సర్వే వివరాలు, వీటినన్నిటిని కూడా పరిశీలనలో పెట్టుకుంటే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఏ విశ్లేషణ జోలికి నేను పోవట్లేదు, ఏ ఫ్యాక్టర్స్ జోలికి పోవట్లేదు. అక్కడ ఇలా జరిగితే అలా జరిగితే ఇట్లా ఏం చెప్పదలుచుకోలేదు. రాష్ట్రం నుంచి ఒక్కో రాష్ట్రానికి ఏ పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఎన్ని, ఇండియా కూటమికి ఎన్ని నేను చెప్తున్నాను ఈ సర్వేలో. చూడండి, కేరళ నుంచి మొదలు పెడదామండి. కేరళలో 20 సీట్లు ఉన్నాయి. గతంలో కూడా ఇండియా కూటమికే అంటే కాంగ్రెస్కే 20 వచ్చినాయి. అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్, లెఫ్ట్ అన్నీ కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా కేరళలో ఉన్నటువంటి కొంత విపరీత పరిస్థితి, అక్కడ రాజకీయ వాతావరణం మొదటి నుంచి కూడా అక్కడ లెఫ్ట్, కాంగ్రెస్ ఇద్దరు పరస్పరం శత్రువుల్లాగా రాజకీయ పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం అక్కడ ఉంది. కాబట్టి అక్కడ మాత్రం వాళ్ళిద్దరూ కలవలేదు. వాళ్ళిద్దరూ పోటాపోటీగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమికి మాత్రం ఒక్క సీటు కూడా రాదు. ఇండియా కూటమి అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా
లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వస్తాయి, కానీ మొత్తం మీద 20 కూడా ఇండియా కూటమికే వస్తాయి. అలా లెక్క వేసుకుందాం. అక్కడ 1/6 ఏమైనా లెఫ్ట్ పార్టీస్కి వస్తాయా, కాంగ్రెస్కి ఏమైనా ఇంతకుముందు 20 కంటే ఏమైనా తగ్గుతాయా అనేది తీసుకుంటే మొత్తం మీద అక్కడ బీజేపీ కూటమికి ఏమీ లేదు, 20కి 20. తమిళనాడులో చూస్తే మిత్రులారా అక్కడ 49 సీట్లు ఉన్నాయి. 49లో 49 కూడా మొత్తం ఇండియా కూటమికి అక్కడ ఖాతా తెరవటం లేదు. బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ అక్కడ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. మిత్రులారా కర్ణాటక మాత్రం చాలా స్ట్రాంగ్ హోల్డ్, సౌత్ని కబ్జా చేయడానికి, సౌత్ని క్యాప్చర్ చేయడానికి, సౌత్ని మొత్తం దక్షిణాదిన కాషాయం రంగు పొలవడానికి ఒక పెద్ద ఎంట్రీ రూట్ లాగా కర్ణాటకని బీజేపీ ఏదైతే భావించిందో ఆ కర్ణాటకలో చాలా చిత్రంగా రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 28కి గాను ఎన్డీఏకి ఈసారి కేవలం 9 మాత్రమే వస్తాయని చెప్పి చాలా ఇండిపెండెంట్ సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఇండియా కూటమికి 19 చాలా తగ్గిపోతున్నాయి అన్నమాట బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే మిత్రులారా అక్కడ ఇండియా కూటమి కాంగ్రెస్ లెఫ్ట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా బీజేపీతో కలిసినటువంటి తెలుగుదేశము, జనసేన ఒక కూటమి, అలాగే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఒక కూటమి. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఇండియా కూటమికి పెద్దగా అనుకూలంగా ఏమీ వాతావరణం లేదు. కాకపోతే ఎన్నికల తర్వాత అక్కడ ఆ 2 ప్రధాన పక్షాల్లో ఎవరు ఎన్ని సీట్లు సంపాదించుకొని ఇండియాని బలపరుస్తారో చెప్పలేము. కానీ అక్కడ మాత్రం ఎన్డీఏ కూటమికే తక్కువగా ఉంటాయి. ఇండియా కూటమిని అటు వైఎస్ఆర్సీపీని కూడా ఇండియా కూటమిలో కలిపితే మాత్రం ఒక 11 స్థానాలకు పైనే, అంటే దాదాపు ఇతరులు ఒక 9 ఇవన్నీ కూడా కలుపుకుంటే ఎన్డీఏ కూటమికి 5 మాత్రమే వస్తాయి అని చెప్పి ఆ సర్వే చెప్తుంది. దాని మీద ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉందన్నమాట. తెలంగాణలో అయితే 17కి 6 ఎన్డీఏ కూటమి, 11 ఇండియా కూటమి. 6లో 5 ఉదాహరణకి బీజేపీ అనుకుంటే, 1 ఎంఐఎం అనుకుంటే, అంటే ఎన్డీఏ కూటమిలోనే ఎంఐఎంను కూడా వేశారు. అది మనం కరెక్ట్గా చెప్పలేం. కానీ మొత్తానికి ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏకి ఒక 6-11 స్థానాలు ఇండియా కూటమికి వస్తాయని చెప్పేసి అంచనా. మహారాష్ట్రలో మిత్రులారా 48 స్థానాలుంటే ఎన్డీఏకి 17, 29 ఇండియా కూటమికి ఇస్తున్నారు. అంటే అక్కడ మీరు గమనించే ఉంటారు, మహారాష్ట్రలో ఒకప్పుడు బీజేపీ, శివసేన వీళ్ళందరూ కలిసి రాజ్యం ఏలినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ బీజేపీ ఏం చేసిందంటే శివసేనని చీల్చివేసింది, ఎన్సీపీని చీల్చివేసింది. ఆ చీలికల గ్రూపుతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఉద్ధవ్ ఠాకరే గ్రూపు ఏదైతే శివసేన ఉందో అది ఎన్సీపీ తో కలిసి, కాంగ్రెస్తో కలిసి కూటమిగా ఏర్పడి అక్కడ భయంకరమైనటువంటి పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఇండియా కూటమికి దగ్గర 29 స్థానాలు వచ్చేటట్టుగా చెప్తున్నారు. మిత్రులారా బీజేపీ చూసుకోండి, సొంత ఇల్లు అమిత్ షాకి, మోడీకి గుజరాత్. ఆ గుజరాత్లో 26 సీట్లు ఉంటే అందులో 26కి 26 2019లో బీజేపీయే కొట్టేసింది. కానీ ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి గట్టి పోటీ బీజేపీకి ఇస్తున్నాయి. అక్కడ అంచనా ఎలా ఉందంటే ఈ ఇండిపెండెంట్ సర్వేలు చెప్తున్నటువంటి అంచనా ఎన్డీఏకి 9, అలాగే ఎన్డీఏకి 9, మొత్తం మిగిలిన స్థానాలు మాత్రం 17 స్థానాలు మాత్రం ఇండియా కూటమికే. అంటే ఎక్కువ స్థానాలు గుజరాత్లో చూడండి ఎంత పరిస్థితి తారుమారు అవుతుందో. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ కూడా పశ్చిమ భారత్కు సంబంధించినటువంటి. రాజస్థాన్ చూడండి, రాజస్థాన్లో 25 సీట్లు ఉంటే 25 గతంలో బీజేపీకే. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి డమాడోల్ అయింది. ఎన్డీఏకి 15 రావచ్చు, అంటే 10 అక్కడ తగ్గిపోతున్నాయి. ఇండియా కూటమికి 10 రావచ్చు అంటున్నారు. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో మీకు గుర్తుండే ఉంటుంది, 4 నెలల క్రితం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించింది. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అంచనాలు వేసినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఓడించి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో చూడండి, మొత్తం
మధ్యప్రదేశ్లో 29 ఉంటే ఎన్డీఏకి 15 ఇస్తున్నారు, ఇండియా కూటమికి 14 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ దగ్గరికి వద్దాం మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో 80 స్థానాల్లో గతంలో 64 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చాయి. అంటే బీజేపీకి ఇతరులకు ఇద్దరే ఉండుంటారు. అంటే 62 + 2 64 ఎన్డీఏ కూటమికి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి అక్కడ చాలా తారుమారయ్యేటట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటాయంటే ఎన్డీఏకి 46, ఇండియా కూటమికి 32, ఇతరులు 2. చూడండి అక్కడ చాలా తగ్గిపోయింది బీజేపీకి. అలాగే గతంలో అయితే బీఎస్పీకి ఒక 10 వచ్చినాయి, ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీకి ఒక 5, అలాగే కాంగ్రెస్కి 2 మాత్రమే వచ్చినాయి. ఈసారి మాత్రం ఇండియా కూటమికి అంటే అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి, గట్టి పోటీ ఇస్తున్నాయి. అనేక స్థానాల్లో చాలా కీలకమైన భీకరమైనటువంటి పోటీ జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా అక్కడ 46 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ గెలుస్తుంది. 32 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపు సాధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ చూడండి, ఢిల్లీలో 7 స్థానాలు ఉంటే 7 స్థానాలు గతంలో బీజేపీ కూటమికే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం 2 సీట్లు మాత్రమే బీజేపీకి రావచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 2 కలిసి అక్కడ 5 సీట్లు కొట్టచ్చు అని చెప్పేసి. అలాగే హర్యానా చూడండి, 10 స్థానాలు ఉంటే గతంలో అన్నీ 10 స్థానాలు బీజేపీకే వస్తే ఇప్పుడు మాత్రం ఎన్డీఏ కూటమికి 4 మాత్రమే వస్తున్నాయి, ఇండియాకి 6. పంజాబ్లో 13 ఉంటే కేవలం 1 మాత్రమే. అంటే గతంలో కూడా 2 వచ్చినాయి అనుకోండి. అక్కడ రైతులు తిరగబడ్డారు. ఇప్పుడు ఇంకా భీకరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ వ్యతిరేకత బీజేపీ పట్ల, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుల పట్ల రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అక్కడ ఉన్నారు. అందుకనే 13లో కేవలం 1 మాత్రమే ఎన్డీఏకి, ఇండియా కూటమికి 10 రావచ్చు, ఇతరులకు ఒక 2 రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఉత్తరాఖండ్లో మిత్రులారా 5 ఉంటే 3 ఎన్డీఏకి, 2 ఇండియాకి. హిమాచల్ ప్రదేశ్లో 4 ఉంటే అక్కడ వాళ్ళకి 2, వీళ్ళకి 2. అక్కడ గొప్ప అభినేత్రి కంగనా రనౌత్ పోటీ చేస్తుంది. ఆమె ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్ సర్వేల ప్రకారం కొంచెం వెనకబడి ఉందని అంటున్నారు. ఏమో చెప్పలేం. ఆమె వెండి తెర మీద అభినయం, రాజకీయ తెర మీద అభినయం ఏ విధంగా పనిచేస్తుందో చెప్పలేము. అక్కడ మాత్రం 2 అటు ఇటు. అలాగే జమ్మూ కాశ్మీర్లో 5, లద్దాఖ్లో 1, 6 కలిపితే 4 ఇండియా కూటమికి, 2 మాత్రమే ఎన్డీఏకి ఇస్తున్నారు. అతి ప్రధానమైనటువంటి రాష్ట్రం దగ్గరికి ఇప్పుడు వస్తున్నాము, బీహార్లో 40, అంతకుముందు ఎన్డీఏ కూటమికి బంపర్ మెజారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 18 మాత్రమే వస్తాయని చెప్తున్నారు. ఇండియా కూటమికి అయితే 21. మిత్రులారా, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ మంచి ఊపులో ఉన్నాడు. అతన్ని ఈ మహాగఠబంధన్ని అందరూ అవహేళన చేసి 5వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, 5th ఫెయిల్యూర్ క్యాండిడేట్ లాలూ ప్రసాద్ కొడుకు వల్ల అతన్ని ఏదో రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఓదరగొట్టింది. కానీ అక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజకీయ తుఫాన్, సునామీ సృష్టిస్తున్నాడు తేజస్వి యాదవ్ ఎక్కడికి వెళ్తే అక్కడ లక్షల్లో ప్రజలు తండోపతండాలుగా మీటింగులకు వస్తున్నారు. ఆయన కరిష్మా బాగా పనిచేస్తున్నట్టుగా బీహార్లో కనిపిస్తుంది. జార్ఖండ్లో 14 ఉంటే ఎన్డీఏకి 7, ఇండియా కూటమికి 7 అని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్లో 11 ఉంటే ఎన్డీఏకి 5, ఇండియా కూటమికి 6. ఒరిస్సాలో మిత్రులారా 21 ఉన్నాయి, ఎన్డీఏకి 4 వస్తున్నాయి. అక్కడ ఇతరులకి మిగిలిన సీట్లు ఇస్తున్నారు. కానీ బిజు జనతాదళ్ ఉంది, అలాగే ఇండియా కూటమి ఉంది. అన్నీ కలిపితే అక్కడ ఇండియా కూటమికి, అంటే బిజు జనతాదళను కూడా ఇందులో కలిపితే ఇండియా కూటమికే ఎక్కువగా అక్కడ చూపిస్తున్నారు. మరో ముఖ్యమైనటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్, 42 స్థానాలున్నాయి. గతంలో ఇంతకుముందు ఎన్డీఏకి 18 స్థానాలు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ బెంగాల్ చాలా కీలకమైనటువంటిది. మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్. ఆమె అక్కడ కాంగ్రెస్తో, లెఫ్ట్ పార్టీస్తో పొత్తు కుదరకపోయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో భాగస్వాములే. కాబట్టి ఇప్పుడు లెక్కలు ఏం చెప్తున్నాయంటే ఎన్డీఏకి కేవలం 9 తగ్గిపోతున్నాయి, 9 వస్తున్నాయి. ఇండియా కూటమి అంటే మమతా బెనర్జీ
అలాగే కాంగ్రెస్ లెఫ్ట్ అన్నీ కలుపుకుంటే 33 ఇండియా కూటమికి వస్తాయి. అస్సాంలో 14 ఉంటే మిత్రులారా, అటు 7 ఇటు 7. సిక్కిం 1, అది ఎన్డీఏకే. మేఘాలయలో 2 ఉంటే అటు 1 ఇటు 1. అరుణాచల్ ప్రదేశ్లో 2 ఉంటే చెరొకటి. నాగాలాండ్లో ఎన్డీఏకే ఉన్న లోన్ సీట్ 1 ఎన్డీఏకే ఇస్తున్నారు. మణిపూర్లో 2 ఉన్నాయి ఇండియాకే. మణిపూర్లో మర్చిపోయిన ఒక చిన్న మాట చెప్పుకోవాలి. మణిపూర్ దగ్ధమవుతుంది సంవత్సరంగా. అక్కడ జరిగినటువంటి హింసాకాండ ఇంకా కూడా ఆ మంటలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. అక్కడ మహిళల పట్ల జరిగినటువంటి అత్యాచారాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. మణిపూర్ ప్రజలు ఈసారి బీజేపీని తిప్పికొట్టేటటువంటి అవకాశం ఉందని, అక్కడ 2 కూడా ఇండియా కూటమికే వస్తాయని చెప్తున్నారు. మిజోరాంలో 1 ఎన్డీఏ కూటమికే వస్తుందని, త్రిపురలో 2 ఉంటే అటు 1 ఇటు 1. గోవాలో 2 ఉంటే చెరొకటి. పాండిచ్చేరిలో 1 ఎన్డీఏకే. అండమాన్ 1 ఎన్డీఏకే. లక్షద్వీప్ 1 ఎన్డీఏకే. దాదర్ నగర్ హవేలీలో 2 ఉంటే ఇద్దరికి చెరొకటి. మొత్తం మీద మిత్రులారా క్లియర్ పిక్చర్ ఏమిటాయంటే, ఆప్కీ బార్ 400 పార్ అని ఏ విధంగా అయితే నినాదాలు చేసి అట్టహాసంగా ఆర్భాటంగా ఇంతవరకు ప్రకటనలు చేసుకుంటున్నారో, వాళ్ళు చాలా డిఫెన్స్లో పడిపోయి కాంగ్రెస్ పార్టీ అదొస్తే ఇదొస్తే ఇది చేస్తుంది, మొత్తం ఆస్తి అంతా తీసుకెళ్ళి సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలకు దోచిపెడుతుందని చెప్పి నానా రకాలుగా ప్రచారాలు చేస్తూ కేవలం వాళ్ళు ఏం చేసుకున్నారు, ఏం చేశారు, ఈ దేశానికి మరింకేం చేస్తారని చెప్పడం మానేసి కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముస్లింలని లక్ష్యంగా చేసుకొని ఆ ముస్లిం కార్డునే తీసి ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా రివర్స్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఈ సర్వేల ప్రకారం మిత్రులారా 400 సీట్లు వాళ్ళకి కాదు కదా, దగ్గర 200 సీట్లు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వేలో 205 సీట్లు మాత్రమే కేవలం ఎన్డీఏకి. అలాగే ఇండియా కూటమికి అయితే 307 సీట్లు. అంటే అత్యధిక మెజారిటీ, గవర్నమెంట్ని ఫామ్ చేసేటటువంటి మెజారిటీ. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 543లో 272 సరిపోతాయి. కానీ ప్రతిపక్షాలు ఇండియా కూటమికి 307 రావచ్చు, ఇతరులకి 31 రావచ్చు అనేటటువంటిది చెప్తున్నారు. ఇది ఇండిపెండెంట్ జర్నలిస్టులు పలు రకాల పరిశోధనలు చేసి అనేక రకాల సర్వేలు పరిశీలించి చెప్తున్నటువంటిది. గ్రౌండ్ రిపోర్ట్స్ ద్వారా కూడా వాటిని గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా ఆధారం చేసుకొని చెప్పినటువంటి రిపోర్టు సర్వే ఇది. చూద్దాము. ఇంకా ఎన్నో 5 దశలు మిగిలి ఉన్నాయి పోలింగు. ఇంకా ఎన్నో రోజులు లేదు. కాబట్టి మిత్రులారా, ఏమి కానున్నదో ఈ ఇండియా జనరల్ ఎలక్షన్స్లో ఎవరి విధి ఎట్లా మారుతుందో చెప్పలేము. ఎదురు చూద్దాం కాలం ఇచ్చే తీర్పు కోసం. ఇది మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.